హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ విష్ యూ హ్యాపీ దీపావళి. సో మేమైతే మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము. సో ప్లేస్లో అందరు అడిగారు, మీరు కంపల్సరీ వీడియో షూట్ చేయండి మ్యామ్, మాకు విలేజ్ ఇల్లులు అంటే చాలా ఇష్టం అని. సో ఈ వీడియో మీకోసం. ఇల్లు చూసేద్దామా? అదైతే మా కారు. సో కారులో వచ్చినాము కరీంనగర్ నుంచి. సో ఇది మేము రెంట్కి ఇచ్చామన్నమాట. సో ముందరే చిన్న షట్టర్ అయితే బట్టల షాప్ ఆయనకి రెంట్ ఇచ్చేసాము. ఇప్పుడు లేడు, వెళ్ళిపోయాడు. సో ఇల్లు చూసేద్దాం ఫాస్ట్గా. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది మా కాలనీ, ఇది మా ఎంట్రన్స్, ఇది నా బ్యూటిఫుల్ హౌస్. ఐ లవ్ విలేజ్ హౌస్. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఎవరైనా వస్తే కూర్చొని మాట్లాడడానికి. ఇది ఎంట్రన్స్ హాల్ లాగా అనమాట. ఇది ఇంకొక హాల్. ఇక్కడ మేము రెడీ అయ్యే ప్లేస్ అన్నట్టు. చిన్న తనవి ఉంది ఇక్కడ. మేము రెడీ అయ్యాన్ని ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. ఏందమ్మా ఇది రావట్లేదు? ఇంట్లో అన్నీ ఉంటాయి అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండ్ డూప్లెక్స్ ఇల్లు. స్టెప్స్ ఉంటాయి పైనకి. సో విలేజ్లో డూప్లెక్స్ ఇల్లు, దట్టు పెంకలతో. వావ్, సూపర్. మళ్ళీ వచ్చేసి ఇంకొకటి సిట్టింగ్ రూమ్ ఇది. సో మా నాన్నమ్మ లేదు పాపం, ఉంటే హ్యాపీగా ఉండేదేమో. సో ఇదన్నమాట. ఇంకా టీవీ ఉండేది, ఇప్పుడు ఎవరు వాడట్లేదు కాబట్టి చూడట్లే. ఇక్కడ అన్ని బిస్కెట్స్ పెట్టుకోవడానికి సేమ్ అలాంటి తనాబులే ఉన్నాయి. ఇలా అన్ని పెట్టుకుంటాం అనమాట. నేను ఇది ఒక చిన్న వాష్రూమ్ ఇది. అండ్ నెక్స్ట్ ఈస్ మా కిచెన్. అమ్మ ఏం చేస్తున్నావు? ఏం కర్రీ ఈరోజు? టమాటో పప్పు. సో ఇది కిచెన్ విత్ దేవుడి రూమ్ అనమాట. దేవుడి రూమ్ చూడండి ఎంత బాగుందో. మార్నింగ్ హారతి తెచ్చుకున్నాం కదా అది. ఇక్కడ అన్ని పప్పులు కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. ఇది మా డైనింగ్ టేబుల్ అనమాట. కూర్చొని అందరం ఇక్కడ తింటాం. ఎవరు? చిన్నప్పుడా? ఇది ఎగ్జిట్ అనమాట. ఇంకొక డోర్ ఉంది బయటకి ఎగ్జిట్. కానీ నన్ను ఎవరి మందిలో వెళ్ళేది, ఇంకా ఎవరు చూడలే నన్ను. ఇది బావి. మేము మా తమ్ముళ్ళు అందరూ వస్తేనైతే మొత్తం నీళ్ళు చేరుకుంటూ ఇక్కడే ఉంటాం సగం టైం. మస్తు ఉంటుంది. సో వాటర్ ఇందులో కూడా స్టోర్ చేసుకుంటాం, బావిల నుంచి కూడా తీసుకుంటాం. ఇది మళ్ళీ కిచెన్ డోర్ అన్నట్టు. ఇది ఇంకొక వాష్రూమ్. సో ఇది చిన్నగా ఫేస్ వాష్ ఏదైనా చేసుకోవాలంటే ఇక్కడ చేసుకుంటాం, బ్రషింగ్ అండ్ ఆల్. సో మళ్ళీ ఇది చిన్న తోటలాగా ఉంది వెనక వైపు. చిన్నపిల్లలకైతే ఇక్కడ స్నానం చేపించేస్తాము. ఇది కూడా ఇంకొక వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి తోట ఏరియా అనమాట. అసలు చాలా ఫ్లవర్స్, చాలా చెట్లు ఉండేటి. మ్యాంగో ట్రీ, జామకాయ చెట్టు అన్నీ ఉండే. అన్నీ సీతాఫలం చెట్టు కూడా ఉండే. సో మేము ఇక్కడ ఉండట్లేదు కదా, కరీంనగర్లో ఉంటున్నాం కాబట్టి అన్నీ తీసేసినాము. కొన్ని ఉన్నాయి అన్నమాట. ఇది నా స్వీట్ హోమ్. హాయ్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే పేనీలు. ఎందుకు తినాలమ్మా పేనీలు? నరక చతుర్దశి కాబట్టి నరకాసురి మర్దన చేసే స్వీట్ పేనీలు. అమ్మ పేనీలు అయితే నీ డ్రెస్ తర్వాత నువ్వు సూపర్. థ్యాంక్ యూ. అరే కానీ పేనీలు ఎందుకు తింటాం చెప్పు తాతయ్య? పేనీలు ఎందుకు తింటాం? స్వీట్ తినాలి అని. అయితే ఎందుకంటే సేమియాలు ఉండేది. నరకాసుని యొక్క పేగుల్లాగా సేమియాలకు బదులు ఇప్పుడు పేనీలు.
చెప్పు. దీపావళికి చవితికి ఇట్లా కుండలవి చేసేది. అయితే ఇక ఇవాళ రేపు అందరూ డబుల్ ఎంప్లాయీస్ అయ్యి తీరుతలేదని ఇవి రెడీమేడ్ పెడతారు. రెడీమేడ్ మొత్తానికి ఏదో ఒక స్వీట్ తినాలి. ఏదంటే పాయసమే తినాలి. ఓకే. అయితే కుండల మీద మంచి కొద్దిగా పాలు తెస్తుంది. అవునమ్మా, డ్రై అయిపోయింది కొంచెం. ఇప్పుడు ఇంకెన్ని కావాలి పాకెట్ మరి ఉడతాయి. అందరం వచ్చినామని మా తాతయ్య తెగ వాటర్ స్టోరేజ్ కి. మిక్కులు మిక్కులు దివాళీ కదా, ఇంటి ముందు అన్ని దీపాలు పెట్టడానికి రెడీ చేస్తుండే. ఇంతకీ వీడియో తీసేది ఎవరనుకుంటున్నారు? నన్ను అదన్న ఇప్పుడు చూసి నవ్వకండి. ఇది కూడా వెలిగించడం రావట్లేదా అని. ఎన్నడైనా పనులు చేస్తే కదా, ఎప్పుడు చదువు చదువు చదువే. అతి కష్టాల మీద కష్టాలు కూడా లాస్ట్కి అయితే వెలిగించేసాం, దీపాలు పెట్టేసాను అనమాట. సో అన్నీ రెడీ చేసుకున్నాం. క్రాకర్స్ అన్ని అందరం కలిసి పేల్చుకుంటూ ఎంజాయ్ చేద్దామని చెప్పి. దీనికి దానికి పెట్టి వద్దు. గాయస్ నవ్వుకోకండి, కమెంట్ చేయకండి నన్ను. అలా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పనులు నేర్చుకుంటా. గుడ్ మార్నింగ్. ఎందుకు వాటర్? నువ్వు లేస్తలేవు కదా, కూర్చున్నా. మళ్ళీ పడుకుంటున్నావు కదా. నిన్న నాకు టార్చ్ పెట్టావు కదా, ఆయిలో పెట్టాలా అలా? తమ్ముడిని లేపడం మస్తు కష్టం అని అనుకున్నా, కానీ లేపిన. జింకో ఇట్లా ఎంత ఉంటుంది బిట్వారు పట్టుకపోతాను. పోటీ ఎటు పోతున్నావు రా? మైక్ మైక్ వే అలా పెద్ద పాప స్నానం చేస్తుంది. సో మేము బ్రష్ చేసుకోవడం స్టార్ట్ చేసినాము. జనరల్గా ఇక్కడైతే వాటర్ మేము అది అక్కడ ఉంది కదా, అలా కట్టెల పొయ్యిలో వాటర్ వెయిట్ చేసుకుంటాం అన్నట్టు. మా తమ్ముడు ఇప్పుడు కొన్ని ప్రయత్నాలు చేద్దామంటున్నాడు. చూద్దాం ఏం చేస్తాడు ఆ కట్టెలతోని. ఏరా ఆ బ్యాక్గ్రౌండ్లో మా తాతయ్య చెప్పే స్టోరీ ఏంటనుకుంటున్నారా? మంకీలు ఎంత చెత్త చేసాయి అనేది చెప్తున్నాడు. కానీ అవి ఎంతైనా మంకీలు క్యూట్లే. వాటర్ అయితే మేము ఇట్లా బావిలో నుంచి తీసుకుంటాం అన్నట్టు. అందరి దగ్గర ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ మా ఊర్లో మా ఇంట్లో మాత్రం ఫుల్ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట వాటర్ బావిలోవి. మాకు అవే ఇష్టం చాలా. ఇవన్నీ ఒక చిన్న చిన్న జ్ఞాపకాలండి, ఎంజాయ్ చేయాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా సిటీ నుండి వచ్చామని అలా ఫ్రెష్ వాటర్ మనం స్టవ్ పై పెట్టుకోవడము అలాంటివన్నీ మేము చెయ్యము. కంప్లీట్గా ఇక్కడే ఎంజాయ్ చేస్తాం అన్నట్టు.
సో మేము కాసేపు చేసామన్నమాట ఈ బావుల నుంచి తోడడం. ఇప్పుడు మా పిన్ని వేస్తుంది. అక్కడ ఏదో వినిపిస్తుంది. మేబీ మా తమ్ముడు మా తాతని సతాయిస్తుంది అనుకుంటా ఏం చేసినావు కదా. అలోవెరా ఉంది, మొత్తం పెద్దగా ఉంది అలోవెరా. కానీ అది సో వెనకాల తోటలోకి వెళ్ళినాం కాసేపు. అక్కడ కొంచెం ప్రయోగాలు చేసినాం అన్నట్టు. ఏమున్నాయి ఏంటి ఒకసారి చూద్దాం అనేసి. ఇదేం చెట్టు? పాములు రాకుండానా? మరి తీసుకుపోయి మన ఇంటి చుట్టూ పెట్టుకోవాలి. మస్తు పాములు వస్తున్నాయి ఆడ. ఇది ఒకటి తీసుకుని మొదలు. ఇది తెలిసిందే కదా. ఇది ఏ జామకాయ అనుకుంటారా? మీకు చిన్నప్పుడు గుర్తుందా అమ్మమ్మ ఇంట్లో రామ్నగర్లో దీనిలో చింతపండు పెట్టుకొని తినేవాళ్ళం. ఇది కూడా జామకాయనే. ఇది నీమ్ ట్రీ ఉంది కదరా మరి, కానీ అంత నీమ్ అంటే ఆ నీమ్ కాదు, నీమ్ లెమన్ కాదు, నీమ్ ట్రీ. అది జామకాయ. అది కూడా ఇది మ్యాంగో. అక్కడ పెట్టచ్చు నీమ్ మనం. ఇది నీమ్ ట్రీ, లెమన్. లెమన్ లెమన్. ఇది లెమన్ కానీ ఇది కాదు, ఇది లెమన్. లెమన్ మరి. థాన్స్ ఉన్నాయి. గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఎంత వస్తుంది కదరా. ఇంకా మా తమ్ముడు ఏదో గన్ పట్టుకున్నాడు, చంపుతున్నాను నన్ను బుల్లెట్లతో. సరే నేను రెడీ అయిపోయా. పో స్నానంకి. ఎందుకు అట్లా కూర్చున్నావు? ఎందుకంటే అలా కూర్చోనాలనిపించిందంట ఆ వెదర్కి. బాబాయ్. ఏం చూద్దాం వీళ్ళు ఏం చేస్తున్నారు కిచెన్లో. పిన్ని అండ్ మమ్మీ. అమ్మా ఏం చేస్తున్నావమ్మా? ఏమేమి చేసినావమ్మా ఇప్పటివరకు? ఏం ముట్టా అమ్మా? అది డాడీ వేసిండు కదా నిన్న కలరు. ఇది రెడ్ది పొప్పడి. ఇది పొప్పడి అంట. అమ్మ పొప్పడి ఎందుకు వేస్తావు? మిక్కీ ఇంకెంతసేపు రా. ఎందుకు వేస్తావు చెప్పు. రామ తల్లి అద్దడి ఇక్కడ అవి తీసి గన్లే. అమ్మా పొప్పడి ఎందుకు వేస్తారు? పొప్పడియా 21. పొప్పడి అనేది దీపావళి నోములకు సూర్యచంద్రులు ఉన్నంత వరకు అన్ని రకాలుగా శుభాలు జరగాలి అని, చెట్టులాగా పచ్చగా ఉండాలి అని. ఆ బాక్సులు ఎందుకు వచ్చినాయి? అది కేదారీశ్వరుని బాక్సులు. ఓకే. వేడి వేడిగా టిఫిన్ అయితే రెడీ అయింది. ఏమేమి చేసిరో చూద్దాం. నేను కలిసి తింటున్నాం అన్నట్టు. పూరి వేసింది, దానికి వెండి బేసింది. ఇంకా మా అందరికి పిల్లలకి ఎక్కువ ఇడ్లీ ఇష్టము. ఇడ్లీ బోండా ఇవి తెప్పించుకున్నాం అన్నట్టు. అలా హ్యాపీగా కలిసి కూర్చొని తింటాం అన్నట్టు. మా బాబాయ్ నాతో ఫోటో తీద్దామంటున్నాడు. నాకంటే మా తమ్ముడికి వత్తులు చేయడం చాలా బాగా వచ్చు. నేర్పిరా అంటే నేర్పిస్తున్నాడు. సో మా పెద్ద పిన్ వచ్చిందనమాట ఈరోజే. దీన్ని ఏమంటారు? పాలవెల్లి. మళ్ళీ ఎందుకు కడతారు? మరి మా అమ్మ వాళ్ళైతే అప్పుడు మనం హాస్టల్ ఉన్నప్పుడు అన్ని దేవుడికి నేమ్ రాది దాంతో నేమ్ రాయించి ఇస్తుండే. సో వంట లేట్ అవుతుందంటే మార్నింగ్ తెచ్చిన ఇడ్లీ కొంచెం మిగిలితే మా తమ్ముడు తింటూ నాకు తినిపిస్తున్నాడు అన్నట్టు. ఎంత ప్రేమ నా తమ్ముడికి నా మీద. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్. సో మా పద్ధతులు ఇవి. కంపల్సరీ హారతులు అనేటివి ఉంటాయి, నోములు ఉంటాయి మా ఇంట్లో దివాళీకి. అమ్మక్క ఇచ్చాడు అమ్మక్క. సో మా మమ్మీ డాడీ వత్తులతో బిజీ ఉన్నారనమాట.
సో చూడ్డానికి దేవుడి రూమ్ అయితే చాలా బాగుంది, మంచిగా రెడీ చేసారు అన్నట్టు. సో నోములకి హారతికి అంతా రెడీ చేస్తున్నారు. ఇది కేదారేశ్వరుని కుండ, ఇది కేదారేశ్వరుని దండలు. ఎవ్రీ ఇయర్ 9 తీస్తా. ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః. కేదారేశ్వరుడు, ఇతనే కేదారేశ్వరుడు. అన్ని దేవుళ్ళలాగా విగ్రహాలు అట్లా ఉండడు, ఇట్లా కంకణంలాగా ఉంటాడు. దీనికి గంధం, చిన్న ఇట్లా పసుపు, రెండు ప్యాకెట్లు ఇచ్చినావరా? మళ్ళీ 2-3 రోజులకు కావాలి కదా అని నేను ఒకటి తిని అడుగుతాను కదా అని. నుండి ఉన్నటువంటి 9 దండలు కేదారేశ్వరునితో సహా తీసుకొని ఆవు పాలు చిలకరించి అన్నిటికీ శుద్ధి చేయాలి. ఆవు పాలు, ఇటు గంగాజలం. గంగాజలం అంటే కాశీ నుండి తెచ్చిన గంగాజలం, అర్థమైందా? చిలకరించి వీటికి కూడా పసుపు కుంకుమ రాయడమ్మా బాబా. ఇక్కడ ఈ సంవత్సరం 7 జానలు ఒకటి, 5 జానలు ఒక దండలు, 21 ముడులు. ఈ సంవత్సరం ఇవి ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి 9 దండలు. ఇవి రెండింటితో పాటు వీటికి పసుపు కుంకుమ. అవన్నీ ఇచ్చారు. ఈ సంవత్సరంవి 5 జానలు 7 జానలతోని 21 ముళ్ళు వేసేసి ఈ సంవత్సరం 2 దండలు పోసి ఇన్ని సంవత్సరాల నుండి ఉన్నటువంటి కుండలో ఉన్నటువంటి 9 దండలు తీసి కేదారేశ్వరుణ్ణి పసుపు కుంకుమ గంధంతో అలంకరించి గంగాజలము ఆవు పాలతో శుద్ధి చేసి వీటికి పసుపు కుంకుమ ఓం స్థానమే నమః, ఓం వైద్యాయ నమః, ఓం దిగంబరాయ నమః. ఎల్లప్పుడు చల్లగా మా గౌరీ దేవమ్మకు. పూజ అయిపోయింది మంచిగా. సో నైట్ ఇంకా ఇప్పుడు అన్నీ దగ్గర పెట్టుకున్నాము, అన్నీ బాంబులు పేలవడానికి. సో ఫ్యామిలీ అందరం ఉన్నాం అన్నట్టు, ఒక 14 మెంబర్స్ దాకా. మా మామ అయితే మిస్ అవుతున్నాడు, యూఎస్లో ఉన్నాడు. సూపర్. ఏచి అంటే రన్ 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 కిందనేనా? వావ్, సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక ఇంకా డైరెక్ట్ రైస్ తిన్నాము. గుత్తి వంకాయ సూపర్ ఉంది. మా చిట్టి ట్విన్స్ చెల్లెళ్ళు. మేము ఒక హాల్లో కూర్చొని తింటున్నాం, మా వాళ్ళ పెద్దవాళ్ళంతా ఒక హాల్లో కూర్చొని తింటున్నారు. అంటే ఇక ఇది మొత్తం ఫారెస్ట్ మరి ఇక అదేమో మొత్తం మనకి ఇక ఫుల్ ఇట్లా హై హే గాయ్స్, మా ఇంటి చుట్టూ కోతలు ఉన్నాయి, అమ్మ భయం వేస్తుంది. ఇంకా మెష్ డోర్ నుంచి తీస్తున్నాం అన్నట్టు, ఎందుకంటే డోర్ ఓపెన్ చేస్తే అవి లోపలికి వస్తాయి కాబట్టి. సో సరే అక్కడ చూడండి, ఇటో
మైకి అంటే ఎవర్రా? ఇప్పుడు మీరు బాగా తీసుకోవచ్చుండ్రా మీది తిన్నాక డైలీ వాకింగ్ వెళ్తాం అన్నట్టు అందరం కలిసి, చెల్లి, తమ్ముడు, నేను. సో అది నా స్వీట్ హోమ్ యొక్క షార్ట్ టూర్. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.